వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు. మంత్రి పొన్నం ప్రభాకర్. రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు. టీన్మర్ మల్లన్న. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. కర్నూలు నగరంలోని సన్షైన్ కంటి హాస్పిటల్ను ప్రారంభించిన ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్, డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ఇక వివరాల్లోకి వెళ్తే, పాలకుర్తి గడ్డ మీద పుట్టిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవుడు మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర క్రాంతి సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ వారి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ వారసుడు చిట్యాల రామచంద్రంను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల ఐలమ్మ మునిమానవరాలు చిట్యాల శ్వేతకు మహిళా కమిషనర్ మెంబర్గా నియమిస్తున్నట్లు తెలిపి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం చాలా బాధాకరమని, చిట్యాల శ్వేతకు ఖచ్చితంగా మహిళా కమిషనర్ సభ్యురాలుగా నియమించి సీఎం రేవంత్ రెడ్డి మాటలు నిలుపుకోవాలని వాళ్ళు తెలిపారు. తెలంగాణ వచ్చేదాకా నేను ముఖ్యమంత్రి చేయాలన్నాడు. పాలకుర్తిలో ఉన్నాం మనము. పోరాట యోధురాలు భూమి కోసం, భుక్తి కోసం, ఈ మాతృభూమి విముక్తి కోసం భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణకి ఒక తలమానికమైనటువంటి ఒక కుటుంబము చాకలి ఐలమ్మ గారి కుటుంబాన్ని వాళ్ళ దగ్గరకు వచ్చినాం. ఇక్కడికి మనుమడు బెడ్ మీద ఉన్నాడు. ప్రభుత్వాలు ఇప్పుడు రాజకీయ నాయకులకు ఎవరికైనా ఆరోగ్యం మంచిగా లేకుంటే పంటికి నొప్పి అయితే ఢిల్లీ దాకా పోయి కూర్చొని ట్రీట్మెంట్లు చేయించుకొచ్చిన కాలము. ఎవరికైనా చిన్న ఆపరేషన్ ఏదైనా అటు ఇటు ఉంటే అమెరికాలకు, లండన్లకు పోయి సర్జరీలు చేసుకునేటువంటి కాలంలో అసలైనటువంటి వాళ్ళు నిజంగా అంటే మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ చెప్పిండు, వీళ్ళ త్యాగాలతోనే తెలంగాణ వచ్చింది అనే లెక్కలో మాట్లాడిండు. అటువంటి అనారోగ్యంగా ఉన్న బెడ్ మీద ఉన్నాడు, మనుమడు బెడ్ మీద ఉన్నాడు. కనీసం ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ గురించి ట్రై చేస్తుంటే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకలేదు. లోకల్ ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ గురించి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు. మంత్రి గారుల దగ్గర కూడా పోయి అపాయింట్మెంట్లు అడిగితే కూడా అవి జరుగుతలేవు. గత సెప్టెంబర్ 10వ రోజు మేము వర్ధంతి నాడు రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి ప్రకటన ఎప్పుడైతే చాకలి ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్ అయితే తన పేరు మీద అనౌన్స్ చేసిన నాడే వాళ్ళ మునిమన్వరాలు మునిమన్వర్ సంపత్ గారి భార్య వారిని మహిళా కమిషన్లో మెంబర్గా ప్రకటిస్తున్నామని చెప్పిన తర్వాత చాలా సంతోషపడ్డాం మేము. అరే ఈ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం అన్నా, గత ప్రభుత్వం పెద్ద పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం అన్నా వీళ్ళ దిక్కు చూస్తున్నారు, కన్నేసి ఉన్నదని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే కనీసం ఇప్పుడు అది అపాయింట్మెంట్ అనేది దేవుడెరుగు, కానీ కనీసం వాళ్ళని పలకరించిన పాపాన కూడా పోతలేరు. ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ కూడా ఏం చేస్తున్నారంటే ఒక్కసారి కనీసం ముఖ్యమంత్రి అన్న మీరు మేము మాట్లాడిపోయండి అని చెప్పని నేనేం చెప్తున్నా అంటే బరాబర్ మా తరఫుకి వెళ్ళి మీకు ఎంత చేసినా ఇంకా మీ పేరు మీద ఇంకా 10 మంది కూడా చేయని, ఇప్పుడు మీ దాంట్లోనే కొంతమంది అడ్డొస్తున్నారని అంటున్నారు కదా, వాళ్ళకు కూడా చేయని. కానీ ఈ కుటుంబానికి మాత్రం 19 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నటువంటి సర్పంచ్గిరి చేసినటువంటి చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని పనిచేసినటువంటి మనుమడు, దాదాపు 4 టర్ములు సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తి ఇంత ఎట్లా ఉన్నారు. ఇవాళ రేపు చిన్న సర్పంచ్ అంటే సర్పంచ్ ఎలక్షన్లకు పోతే ఒక ₹1 50-60 లక్షలు లేనిదైతే ఏ సర్పంచ్ ఎలక్షన్స్లో పోయే పరిస్థితి లేనిది ఇంత చిన్న ఇంట్లో ఇట్లా ఉంటున్నారు. ఇది తెలంగాణ ప్రజలుగా ఆ కులం కాదు, రజక కులం కాదు, తెలంగాణ ప్రజలకే ఇది అవమానంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మీకు సూటిగా చెప్పేది ఏంటంటే మీరు ప్రకటన చేసిన దాని మీద మీరు నిలబడతారా లేదా? అమరుల కుటుంబాల గురించి కూడా మీరు అట్లనే చెప్పారు. నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, 1200 మంది బిడ్డలను మీరు ఐడెంటిఫై చేయలేదు. ఇవాళ కుటుంబం దగ్గర పోయేసి వస్తున్నాను నేను, వాళ్ళ కుటుంబం దగ్గర కూడా ఇక్కడ కూడా వచ్చిన. ఇప్పుడు ఈ కుటుంబం కూడా మీరు ప్రకటన మటుకే ఆపేస్తారా?
లేకుంటే మీరు ఏమైనా చేసేది ఉన్నదా? మీ మనసు మార్చుకున్నారా? లేకపోతే ఇవే మీరు ఇట్లా వేదికల మీద ఇట్లే మీరు ఉకదుంపడు ఉపన్యాసాలు ఇచ్చుడు, ఆ వేదిక మీద మర్చిపోడు కథల కాడికే పోతారా? ఇవి మేము సూటిగా అడగదలుచుకున్నాం. ఇంకోటి వెంటనే ఏంటంటే ఇమీడియట్గా ఇది చూసిన మీరు వెంటనే తనని తీసుకుపోయి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నువ్వు వచ్చి ఇక్కడ వరంగల్ అది వచ్చి ఒకటి హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసినావు కదా, నీకేదో లింక్ ఉండి ఉంటుంది కదా, దాంట్లో పర్మనెంట్గా ఒక స్పెషల్ పేషెంట్గా ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పిస్తావా? అపోలో హాస్పిటల్ ఇప్పిస్తావా? ఇప్పించి తన కొడుకు కూడా 3 నెలల నుంచి తన కూడా యాక్సిడెంట్ అయ్యి ఉన్నాడు ఇంట్లో, తన రికార్డ్తోనే ఈ కుటుంబం ఒక నోటికాడి బుక్ వస్తుంది. అటువంటిది తన కూడా ఇలా సిక్ అయి ఉన్నాడు. వీళ్ళని ఇమీడియట్గా పట్టించుకొని ఈ ఆర్డర్ ఇచ్చుడే కాకుండా వాళ్ళ కుటుంబానికి ఒక నౌకరు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది మీరు చేసినటువంటి చాలా చిన్న పని. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే ఇటువంటి కుటుంబాలు చేసినటువంటి త్యాగాల పునాదుల మీద మీరు అయినరు, అది మీరు మర్చిపోద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము విజ్ఞప్తుల మటుకే పరిమితం అవుతున్నాం. మీరు వెంటనే కనుక చేయకపోతే రేపు ఎల్లుండి నుంచి ఏదోటి కార్యాచరణ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. థ్యాంక్ యూ సో మచ్. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. రోడ్డెక్కిన నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంటగా డీపెల్లి ఎయిర్పోర్టుకి భూమి కోల్పోతున్న రైతులు. తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని కోరుకుంటున్న గుంటూరుపల్లి, గాడేపల్లి రైతులు. రైతులకు మార్కెట్ ధరకి తగ్గినట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామంటున్న రైతులు. 200 మంది రైతుల ఆందోళన. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించిన పోలీసులు. ధర్నాకు అనుమతి లేదు అని రైతులతో వారిస్తున్న పోలీసులు. ఆర్టీఓ సత్యపాల్ రెడ్డి, ఎంఆర్ఓ నాగేశ్వరరావులను అడ్డుకున్న రైతులు. మంత్రి కొండ సురేఖది ఒక మాట, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిది ఒక మాట. మంత్రి కొండ సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది, రేవూరి ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నాడు. వీళ్ళిద్దరే సరిగ్గా లేరు. వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు మా దగ్గరికి వచ్చి హామీ ఇవ్వలేదు. ఎకరానికి 5 కోట్ల మా గ్రామానికి హైవే వేస్తేనే భూములు ఇస్తామని భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. కలెక్టర్ గారిని గ్రామ సభ నిర్వహించమనండి. మా ప్రజల డిమాండ్స్ ఏంటి అని తీసుకోమనండి. ఇప్పటి వరకు మా గ్రామ సభ పెట్టలేదు. పెట్టండి, గ్రామ సభ పెట్టి మా డిమాండ్స్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు చెప్పినట్టు మేము మా డిమాండ్ కొత్త మంత్రి గారు చెప్పినారు. 4-5 కోట్లు నడుపుతుంది. అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు ఇవ్వాలి. అది ఇస్తేనే కాంప్రమైజ్. కనీసం ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇంతవరకు మాట మీద ఎవరు చెప్తలేరు అసలు. చెప్తున్నారు 2వ మాట, 2 రోజులు కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్లు ఇస్తామన్నది. అదే 2 రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే వేరే ల్యాండ్ ఇస్తాం, ఇంత కరెక్ట్ దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. నా పేరు వెంకటేశ్వర్ల గుమ్మడి. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంపై విశ్వాసంతో ఉపాధ్యాయులు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొల్క కొమరయ్యను గెలిపించడం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధిక స్థానాలు సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వెలుముల సిద్ధరాములు, శ్రీనివాస్, ఆకుల రమేష్, శ్రీనివాస్ గౌడ్, చింతల శేఖర్, శంకర్ గౌడ్, రమేష్ తదితర బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నడుస్తూ ఉన్నది, కౌంటింగ్ నడుస్తూ ఉంది. టీచర్స్ ఎమ్మెల్సీ విషయంలో మల్క కొమరయ్య గారు మరి భారీ ఎత్తున గెలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చి నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి మల్క కొమరయ్య గారు మరి 12,000 మేరతోటి గెలవడము మరి చాలా శుభసూచకము. మరి యావత్తు తెలంగాణ ప్రజలకు
అదేవిధంగా యువతకు మరి టీచర్స్కు మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు గురువులైనటువంటి విద్యావేత్తలు మేధావులు మాట్లాడారు నిన్న 27 నాడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్కా కుమ్రయ్య గారు టీచర్స్ ఎమ్మెల్సీ నిన్న ఘన విజయం సాధించడం జరిగింది. ఈ విజయము యావత్తు ఉపాధ్యాయ లోకానికి అర్పితం చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ విజయం వల్ల నరేంద్ర మోడీ గారి మీద జనాలకు ఎంత విశ్వాసం ఉంది, టీచర్లకు ఎంత విశ్వాసం ఉంది, పట్టభద్రులకు ఎంత విశ్వాసం పెరుగుతుంది. సో ఈ విజయం ఇక్కడితోనే ఆగిపోదు. స్థానిక సంస్థల ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారి పైన ఉన్న నమ్మకాన్ని జనాలు నిరూపిస్తారు. రానున్న కాలంలో స్థానికంగా జరిగే ఎలక్షన్లు ఖచ్చితంగా విజయం చేయడానికి మోగిస్తాం. అదేవిధంగా పట్టభద్రులు అది ఇంకా రిజల్ట్ రావట్లే ఉంది, ఖచ్చితంగా అది కూడా మేము ఖచ్చితంగా తెలుసుకుంటాం. ఈ సందర్భంగా టీచర్లకు భారతీయ జనతా పార్టీ నుంచి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. నమస్కారం తెలియజేస్తున్నాను. మోడీ నాయకత్వంలో మరి ఈరోజు ప్రజలు ఆకర్షితులై నరేంద్ర మోడీ యొక్క 10 సంవత్సరాల యొక్క అవినీతి రహిత పాలన అందిస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజలు చాలా హర్షిస్తూ వారికి దేశవ్యాప్తంగా మద్దతు తెలపడం జరుగుతుంది. మరి మాకు మద్దతు ఇచ్చినటువంటి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి విద్యావేత్తలకు మరి గ్రాడ్యుయేట్స్కు అదేవిధంగా గురువులైనటువంటి టీచర్లకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ రాబోయే రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీకి యావత్ ప్రజలు మద్దతిచ్చి మరి యొక్క 2028లో మరి యొక్క ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ వచ్చే విధంగా ప్రజలందరూ సహకరించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మరి తెలియజేస్తూ మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి యొక్క టీచర్స్ ఉపాధ్యాయులకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాము. జై భారత్ మాత. సివి రామన్ టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో అలరించిన వైద్య విజ్ఞాన ప్రదర్శన. ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సివి రామన్ టాలెంట్ స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ మురళీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య విజ్ఞాన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వైద్య విజ్ఞాన ప్రదర్శన ప్రారంభించి విద్యార్థులు ప్రదర్శనలు తిలకరించారు. తెలంగాణ సంస్కృతులను, వృత్తి నైపుణ్యాలను, ఆధునిక కాలంలో నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న పలు అంశాలను విద్యార్థులకు కన్నులకు కట్టినట్లు రూపొందించారు. విద్యార్థుల సృజనాత్మకతను చూసి మాజీ మంత్రి మురిసిపోయారు. శ్రద్ధగా ప్రదర్శన చూసి వివిధ విభాగాలలో విద్యార్థులు రూపొందించిన అంశాలను చూసి వారిని అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించి వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారో అని కొనియాడారు. ఇంత గొప్పగా వైద్య విజ్ఞాన ప్రదర్శన నిర్వహించిన స్కూల్ యాజమాన్యాన్ని, అధ్యాపక బృందాన్ని అభినందించారు. నిరంజన్ రెడ్డి, వారి వెంట వాకటి శ్రీధర్, నందిమల్ల మరియు స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ మురళీధర్, డాక్టర్ శారద, డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కొల్మిగుండ్ల మండలం కాల్వటాల సమీపంలో ఏపీ ఆర్టీసీ బస్సు బోల్తాపడి 14 మందికి గాయాలు కావడం జరిగింది. జంబలమడుగు డిపోకు చెందిన ఏపీ 29 UY4299 బస్సు జంబలమడుగు నుండి తాడిపత్రికి వెళ్తుండగా కాల్వటాల సమీపంలో బస్సు బోల్తాపడినట్లు కొల్మిగుండ్ల సిఏ రమేష్ తెలిపారు. బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా బస్సు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ బస్సు నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ప్రయాణికులు తెలిపినట్లు సీఏ వెల్లడించారు. అదేవిధంగా బస్సులో ప్రయాణిస్తున్న 14 మందికి గాయాలు కావడం జరిగింది. గాయపడిన క్షతగాత్రులను ఆవుకు తాడ్పత్రికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని సీఐ తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి వీసీ జనార్దన్ రెడ్డి క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.
ములుగు జిల్లా ఏటూరు నగర మండలం ముళ్ళకట్ట గోదావరి నది తీరంలో బర్డ్ ఫ్లూ పరిన చనిపోయిన కోళ్ల యొక్క కళేభారాలను 1000 సంఖ్యలో పడివేయడంతో పుణ్యస్థానాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడడమే కాకుండా వ్యాధి సోకి చనిపోయిన కళేభారాలను తిన్న చేపల మూలంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందని అధికారులు చర్యలు తీసుకోవాలని గోదావరి తీర ప్రాంత ప్రజలు నది స్నానానికి వచ్చే భక్తులు కోరుతున్నారు. నా పేరు అడప రాజేందర్. నేను ఒక గవర్నమెంట్ టీచర్ను. మేము అందరం కలిసి గోదావరి స్థానానికి వచ్చినాం. ఈ గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళతో నిండి ఉన్నది. గోదావరిలో స్నానం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన అధికారులు చర్యలు తీసుకొని ఆ కోళ్ళను తొందరగా రిమూవ్ చేయవలసిందిగా కోరుచున్నాం. అధికారులు తొందర స్పందించాలి. దీనివల్ల రోగాలు వచ్చి చాలామంది ఇబ్బంది పడతారు. దయచేసి చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని అన్నారు. మరి బడ్జెట్ కేటాయింపులేవి విజనరీ అంటూ దావోస్కి వెళ్ళి కనీసం ఒక కంపెనీతో కూడా ఎంఓయూ చేసుకోలేదు. ఇక నిరుద్యోగులకి జాబ్లు ఎలా ఇస్తారు? నిరుద్యోగ భృతి కోసం 1 రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. ఇది మోసం కదా నారా చంద్రబాబు నాయుడు అని ప్రశ్నించిన మార్గాని భరత్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారు విజన్ కదా, విజన్ 2020 కదా, స్వర్ణాంధ్ర 2030 అని చెప్పాడు. మరి 2030 గాలికి వదిలేసి మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే 2047 అని ఆయన నినాదం తీసుకున్నారు దాన్ని కాపీ కొట్టి ఇవాళ మళ్ళీ స్వర్ణాంధ్ర 2047 అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ లోకేష్ గారు, మీరందరూ కూడా మీ టీం అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళారు, దావోస్ వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద గొప్ప విజనే ఉంటే ఏమైంది? 1 రూపాయి అయినా ఎంఓయూ చేశారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాక్షిగా మేము ప్రశ్నిస్తున్నాము. 1 రూపాయినా మీరు ఎంఓయూ చేసుకున్నారా? ఏమైపోయింది మీ తెలివి? ఏమైపోయింది మీకున్న పరిచయాలు? మీ గొప్పతనం ఏమైపోయింది? అంటే ఎక్కడ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. మన పక్క రాష్ట్రమే మహారాష్ట్ర, వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు సుమారుగా 15,80,000 కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకున్నారు. సుమారుగా 61 ఎంఓయూలు, నాకు తెలిసి 61 ఎంఓయూల్లో వాళ్ళు అనౌన్స్ చేసింది 16 లక్షల జాబ్లు అనౌన్స్ చేశారు. అదేవిధంగా మరి మన పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిది ఏం డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. ఆయన 1,79,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు. 20 ఎంఓయూలు రాసుకున్నారు వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్తో. వాళ్ళు అనౌన్స్ చేసింది 50,000 జాబ్లు అనౌన్స్ చేశారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద గొప్ప విజన్ ఉన్న నాయకుడు 1 ఎంఓయూలు కూడా ఎందుకు చేసుకోలేదని వాళ్ళు మరి ప్రశ్నిస్తున్నాము. మీరు 20 లక్షల జాబులు ఏ రకంగా మీరు సృష్టిస్తారు? ఇదనంటే క్వశ్చన్ మార్క్. మరి ఇవాళ ఇక్కడ చూసినట్టయితే సుమారుగా ఏదైతే నిరుద్యోగ భృతి గురించి మనం మాట్లాడితే సుమారుగా 20 లక్షల పై మంది నిరుద్యోగుల పైనే ఉన్నారు. అంటే సుమారుగా ఇంతమంది 20 లక్షల మందికి మీరు జాబులు ఇవ్వకపోగా మీరు 3,000 రూపాయలు చొప్పున ప్రతి నిరుద్యోగికి కూడా నెలవారీ మీరు డబ్బులు ఇస్తానని చెప్పారు, నిరుద్యోగ భృతి అని. లాస్ట్ టైం 2014 నుంచి 19 దాకా కూడా అందరికీ కుచ్చుటోపీ పెట్టారు. మరి ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు అంటే 2వ సంవత్సరం బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు 1 రూపాయి కూడా
మీరు బడ్జెట్లో కేటాయించలేదు. మరి ఇది మోసం కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. పోలీస్ వాహనంలో సరైన పరీక్ష కేంద్రానికి చేర్చిన జనగామ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థిని జనగాంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ సెంటర్లో పరీక్ష రాయాల్సిన ఓ విద్యార్థిని తప్పుగా జనగామ మండల కేంద్రంలోని క్రిస్టియన్ పాఠశాల రావడంతో కంగారు పడుతున్న విద్యార్థిని గమనించిన ఇన్స్పెక్టర్ వెంటనే స్పందించి తన పోలీస్ వాహనంలో సదరు విద్యార్థిని సకాలంలో సరైన సెంటర్కి చేర్చారు. ఫోటో తీసుకో అందుకని ఫోటో చూస్తున్నావా? నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం అబ్బాపురం గ్రామంలో పేదలకు ఇంటి స్థలం కోసం భూ పోరాటం ఎర్రజెండా పడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య, మండల కార్యదర్శి వై ఆల్కహాల్ తిరుమలేష్, అప్పం జిల్లా కార్యదర్శి శివయ్య, సీనియర్ నాయకులు సంజీవులు, ఎర్రగుడి రాముడు, అంబపురం గ్రామ సిపిఐ నాయకులు నాగేశ్వరరావు, సోమన్న, శ్రీరాములు, నగేష్, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ స్టూడెంట్ పరీక్ష కేంద్రానికి చేరుకోవడం లేట్ కావడం వల్ల తానే స్వయంగా తన పోలీస్ వాహనంలో తీసుకువెళ్లి సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరవేసిన మహబాద్ టౌన్ సిఐ దేవేందర్కి మా పబ్లిక్ టీవీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. పాలకుర్తి నియోజకవర్గంలోని బాషరథ్ ఫంక్షన్ హాల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు గాను చేపట్టిన వినూత్న కార్యక్రమమైన విజయోత్సవంలో భాగంగా మండల స్థాయి ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొనగా అధికారులు పూల మొక్కలను అందించారు. విద్యార్థులు కలెక్టర్ను ఘనంగా స్వాగతించారు. అనంతరం సరస్వతి దేవి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10 పరీక్షలు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉన్నందున ప్రాధాన్యత కలిగిన అంశాలపై పట్టు సాధించే దిశగా నిరంతరం సాధన చేయాలని అన్నారు. ప్రతి విద్యార్థి కనీసం 6.5 గంటలు నిద్రపోవాలని, అప్పుడే మెదడు పని తీరు మెరుగ్గా పనిచేస్తుందని, చదివినవి గుర్తుంటాయని అన్నారు. సమయానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలని, సురక్షిత త్రాగునీరు సేవించాలని, ప్రతిరోజు రివిజన్ చేసి పరీక్షలకు సన్నద్ధం కావాలని, చేతిరాత ద్వారా ప్రదర్శన నైపుణ్యాలను అలవర్చుకోవచ్చని అన్నారు. వచ్చిన క్వశ్చన్ కి అంతే మార్క్స్ వస్తాయి, ఎక్కువ టైం స్పెండ్ చేస్తే. రాని క్వశ్చన్ కి ఎలాగో మార్క్స్ రావు. అంతేనా? యావరేజ్ క్వశ్చన్ కి మీకు ఎంతైతే వచ్చి అంతే రాయగలరు, అంతే కదా? సో కాబట్టి ప్లీజ్ ఎన్ష్యూర్ టైం మేనేజ్మెంట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ దిస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. కన్స్ట్రక్షన్స్, తర్వాత రియల్ నెంబర్స్ నుండి కాంట్రడిక్షన్ మెథడ్, తర్వాత స్టాటిస్టిక్స్ లో నుండి మీన్, మోడ్, మీడియన్, ప్రాబబిలిటీలో నుండి కూడా 4 and 6 క్వశ్చన్, 4 marks and 6 marks క్వశ్చన్ వస్తుంది. ఎగ్జాక్ట్ లో 4 out of 6 అంటే అందులో మెయిన్ గ్రాఫ్ ఒకటి, పాలినామియల్స్ నుండి గ్రాఫ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో నుండి కూడా ఒక గ్రాఫ్ వస్తుంది. తర్వాత కన్స్ట్రక్షన్, సిమిలర్ ట్రయాంగిల్స్ లో నుండి ఒక కన్స్ట్రక్షన్, అన్ని స్టాటిస్టిక్స్ లో అవి క్వశ్చన్స్, రియల్ నెంబర్స్ లో కాంపిటీషన్ మెథడ్ అవి ప్రూవ్ చేయడం, ఇరేషనల్ అని ప్రూవ్ చేయడం క్వశ్చన్స్. ఇవి 6 marks క్వశ్చన్స్.
ఆర్ 90% అబౌవ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైనల్ ఎగ్జామ్లో 600కి 550 మార్క్స్ ఎవరు రావాలి. దట్ ఈస్ అ గోల్. సో బెస్ట్ చదివే పిల్లలందరూ కూడా మ్యాక్సిమం మార్క్స్ రావాలి. అంటే 500 మార్క్స్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అనుకుంటున్నారో వాళ్ళందరికీ రేపు 550 అబౌవ్ రావాలి. ఇంకా 580 570 వస్తాయి అనుకున్న వాళ్ళు 580 అబౌవ్ 590 అబౌవ్ కూడా రావాలి. ఎవరైతే 300 350 మార్క్స్ వస్తాయని అనుకున్న వాళ్ళు యూ టార్గెట్ ఫర్ 450 మార్క్స్. అలా మీరు ఆ భయం పోవాలి. నెక్స్ట్ 20 డేస్లో నెక్స్ట్ 16 డేస్లో చదివింది కూడా బాగా ప్లాన్ చేస్తే డెఫినెట్గా మీరు 100. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.